నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం కోలుకుంటుంది. ప్రమాదవశాత్తు జారిపడగా ఎడమ తుంటి విరిగింది. దాంతో యశోద ఆసుపత్రిలో చేర్చగా 7 రోజులుగా చికిత్స పొందుతున్నారు. కాగా నిపుణులైన వైద్యులు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న ఆయనను ఇవాళ డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు. డిశ్చార్జ్ అనంతరం బంజారాహిల్స్ నందినగర్లోని ఆయన నివాసానికి కేసీఆర్ కుటుంబ సభ్యులు తీసుకువెళ్లనున్నారు. దవాఖానాలో కేసీఆర్ ను పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు పరామర్శించారు. పెద్దమ్మ తల్లి ఆలయ అర్చకులు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని దీవించారు.